చెన్నైలో హై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఉదయనిధి స్టాలిన్ అరెస్టుపై డీఎంకే కార్యకర్తలు భగ్గుమంటున్నారు. తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తన అరెస్టుపై స్పందించిన ఉదయనిధి అసెంబ్లీకి ముందు కుట్రపూరితంగా అరెస్టు చేశారంటూ ఆరోపించారు. తన అరెస్టు పెద్ద జోక్ అంటూ ఉదయనిధి స్టాలిన్ కామెంట్ చేశారు. మరోవైపు ఉదయనిధి స్టాలిన్ అరెస్టు తర్వాత మాజీ సీఎం స్టాలిన్ డీఎంకే ఆఫీస్కు చేరుకున్నారు. ఉదయనిధి అరెస్టు రేపటి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ నేతలతో స్టాలిన్ చర్చిస్తున్నట్లు సమాచారం. సీఎం విజయ్ నటి త్రిషపై వ్యంగ్యంగా కొన్ని కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు రాజకీయం దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే తంజావూరు పిఎస్లో ఆయనపై కేసు నమోదైంది. దీంతో ఆయన్ను ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకుని తంజావూరు పిఎస్కు తరలించారు. ఉదయనిధి వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయనిధి వ్యాఖ్యలు అసహ్యమైనవని, ఎవరిపైనా ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీఎంకే దిగజారుతున్న రాజకీయ పరిణామాలకు ఈ మాటలు నిదర్శనమని టీవీకే నేతలు మండిపడ్డారు. అటు ఉదయనిధి వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. వెంటనే ఉదయనిధి స్టాలిన్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసింది. అటు ఉదయనిధి వ్యాఖ్యలను బీజేపీ నేత అయిన తమిళిసై సైతం తీవ్రంగా ఖండించారు. ఉదయనిధి తీరుపై టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని కోరింది. అలాగే ఉదయనిధి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. మరోవైపు పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం ఉదయనిధి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మధ్యాహ్నం అత్యవసర విచారణ జరగనుంది. ఉదయనిధి వ్యాఖ్యలను ఖండిస్తూ టీవీకే నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంతకుముందు ఇవాళ ఉదయం ఉదయనిధి స్టాలిన్ ఇంటిని టీవీకే కార్యకర్తలు చుట్టుముట్టారు. ఉదయనిధి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు ఉదయనిధి స్టాలిన్ను అరెస్టు చేయడంతో డీఎంకే నేతలు ఆందోళనకు దిగారు. ఉదయనిధి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు. కావేరీ జలాల అంశాన్ని దృష్టి మళ్లించేందుకే ఉదయనిధిని అరెస్టు చేశారంటూ డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఉదయనిధి కామెంట్స్పై టీవీకే నేతలు కూడా ఆందోళనలు చేస్తున్నారు. టీవీకే డీఎంకే పోటాపోటీ నిరసనలతో ఒక్కసారిగా తమిళనాడులో పొలిటికల్ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు రేపు తమిళనాడులో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాల వేళ ఉదయనిధి అరెస్ట్ అవడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. బడ్జెట్ సమావేశాల వేళ అరెస్టు చేయడమే రాజకీయ కుట్ర అంటూ డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. நீங்கள் இன்ஸ்ட்ரக்ஷன் வாங்கிக்கோங்க. நீங்கள் கேட்டுட்டு இன்ஸ்ட்ரக்ஷன் உங்களுக்கு இல்லைன்னா நீங்கள் பண்ணுங்க. நீங்கள் இன்ஸ்ட்ரக்ஷன் இன்ஸ்ட்ரக்ஷன் வாங்கிக்கோங்க. நீங்கள் கேட்டுட்டு இன்ஸ்ட்ரக்ஷன் உங்களுக்கு இல்லைன்னா நீங்கள் பண்ணுங்க. நீங்கள் ఇన్స్ట్రక్షన్ వాங்கிக்கோங்க. நீங்கள் கேட்டுட்டு இன்ஸ்ட்ரக்ஷன் உங்களுக்கு இல்லைன்னா ఉదయనిధి వ్యాఖ్యలు తమిళనాట రాజకీయాన్ని మరోసారి రచ్చకెక్కించాయి. అటు డీఎంకే ఇటు టీవీకే నేతలు పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్తంగా మారుతున్నాయి తమిళనాడు రోడ్లు. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో టీవీకే ఉదయనిధి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలపడంతో అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ఉదయనిధి అరెస్ట్ని ఖండిస్తూ ఇటు డీఎంకే నేతలు కూడా నిరసనలు చేస్తున్నారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయనిధి ఇంటి దగ్గర అటు టీవీకే కార్యకర్తలందరూ ముట్టడించడంతో టీవీకే కార్యకర్తలందరినీ పోలీసులు నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఉదయనిధి ఇంటి దగ్గర కూడా హై టెన్షన్ నెలకొంది. మరోవైపు డీఎంకే చీఫ్ అయినటువంటి మాజీ సీఎం స్టాలిన్
ఉదయనిధి అరెస్టుతో కార్యాలయానికి చేరుకున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టే ముందు కుట్రపూరితంగా కావాలనే ప్రతిపక్ష నేతను అరెస్టు చేశారంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. డిఎంకే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తిగా సమాచారం తెలుసుకుందాం. ప్రజెంట్ తమిళనాడులో నెలకొన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి లేటెస్ట్ డీటెయిల్స్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మీరు అన్నట్లుగా మొత్తం 6 సెక్షన్ల కింద ఉదయనిధి స్టాలిన్ పైన కేసు నమోదైంది. కొద్దిసేపటి క్రితమే ఆయన్ని బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ అరెస్టు చేసి తరలించే సమయంలోనే పెద్ద ఎత్తున తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఒకవైపు డిఎంకే కార్యకర్తలు ఏదైతే ఉదయనిధిని అక్కడి నుంచి వెళ్లకుండా వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసు వాహనానికి ఎదురెళ్లారు. అయినప్పటికీ పోలీసులు అక్కడున్న కార్యకర్తలందరినీ చెల్లాచెదురు చేసి బలవంతంగా ఉదయనిధిని అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో పిఎస్ కు తరలించారు. మొత్తం అంటే తంజావూరు పిఎస్ లో కేసు నమోదైన స్వయంగా టీవీకే కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయనిధి పైన కేసు నమోదైంది. మొత్తంగా అంటే ఉదయనిధి వ్యాఖ్యలపైన మొత్తం తమిళనాడు అంతటా కూడా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. అధికార టీవీకేతో పాటు కాంగ్రెస్, బీజేపీలు కూడా ఉదయనిధి వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో తప్పుపట్టాయి. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. దీనిపై కూడా వారు సీరియస్ అయ్యారు. మరోవైపు తనకు ముందస్తు అరెస్ట్ కాకుండా బెయిల్ కావాలంటూ కూడా ఉదయనిధి నిజానికి ఉదయమే హైకోర్టును ఆశ్రయించారు. ఈ మధ్యాహ్నం తర్వాత ఆయన అభ్యర్థన ధర్మాసనం ముందుకు రాబోతోంది. ఈ కోర్టు నుంచి ఎట్లాంటి ఉత్తర్వు వస్తుందో వేచి చూడాల్సింది. మొత్తంగా ఉదయనిధి అరెస్టు క్రమంలో ఇటు టీవీకి అటు డిఎంకే కార్యకర్తల మధ్య తీవ్రమైన తోపులాట, స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలను బలవంతంగా చెల్లాచెదురు చేసి అక్కడి నుంచి ఉదయనిధి తరలించారు. ప్రస్తుతం ఏదైతే ఉదయనిధి ఇంటి వద్ద ఇంకా కూడా అదే రకమైన వాతావరణం కొనసాగుతుంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కొద్దిసేపటి క్రితమే పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. తన కుమారుడు అరెస్టు పైన పరిణామాల పైన అట్లాగే లాయర్లతోనూ ఇతర వ్యక్తులతోనూ ముఖ్యులతో కూడా స్టాలిన్ చర్చిస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ పరిణామాలు తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారి హీట్ పుట్టించింది. మురళి అయితే ఈ రోజు మధ్యాహ్నం ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఉదయనిధి స్టాలిన్. దానికి సంబంధించి డిఎంకే లీగల్ టీం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. మధ్యాహ్నం వాదనలు వినిపించే అవకాశం ఉంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? డిఎంకే ఎలా ప్రిపేర్ అయింది? ఖచ్చితంగా అంటే నిన్న తంజావూరు సభ ఏదైతే కావేరీ వాటర్ జరిగిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. త్రిషా పేరు కొంతమంది నేతలు చెప్పడంతో దానికి వ్యతిరేకంగా ఒక వివాదాస్పద వ్యాఖ్య ఉదయనిధి నోటి నుంచి వచ్చింది. అది పూర్తిగా డబుల్ మీనింగ్ డైలాగ్ లాగా ఉందనేదే టీవీకి నుంచి వచ్చిన అభ్యర్థన. ఈ నేపథ్యం మొత్తం గొడవకి ఆ వ్యాఖ్యలే కారణమయ్యాయి. కాబట్టి ఇప్పుడే ఉదయనిధి తానైతే అది ఎవరిని ఉద్దేశించి అనలేదు. త్రిషా గురించి, సీఎం గురించి, వాళ్ళ రిలేషన్ గురించి చేసిన వ్యాఖ్యలు కేవలం కావేరీ వాటర్ గురించి మాత్రమే మాట్లాడారని చెప్పి స్టాలిన్ ఉదయనిధి చెప్పడం జరిగింది. ఏదైనా ఇదే వాదన వాళ్ళు కోర్టుకు బలంగా వినిపించే అవకాశం ఉంది. స్వయంగా ఇప్పటికే అందుకు సంబంధించిన ఫుటేజ్ కూడా కోర్టుకి చేరుకుంది. సునీల్. ఓకే మురళి, థ్యాంక్ యూ సో మచ్. இன்ஸ்ட்ரக்ஷன் வாங்கிக்கோங்க. நீங்க கேட்டுட்டு இன்ஸ்ட்ரக்ஷன் உங்களுக்கு இல்லைன்னா நீங்க பண்ணுங்க. வாங்கிக்கோங்க.